వెల్కమ్ టు స్మార్ట్ ఎలక్ట్రికల్ డిజైన్. ఈరోజు టాపిక్ ఏంటంటే స్టిల్ట్ ఫ్లోర్కి లైటింగ్ డిజైన్ ఎలా చేయాలో నేర్చుకుందాం ఆటోకాడ్లో. లాస్ట్ వీడియోలో వచ్చేసి ఈ ప్రాజెక్ట్ ఓవర్ వ్యూ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఆర్కిటెక్చర్ ప్లాన్స్ ఓపెన్ చేసి. ఓకేనా, ఈ వీడియోలో వచ్చి మనము స్టిల్ట్ ఫ్లోర్కి లైటింగ్ డిజైన్ ఎలా చేయాలో నేర్చుకుందాం. దీనికి ఏంటంటే మనకి ఆర్కిటెక్చర్ ప్లాన్తో పాటు బీమ్ ఫ్రేమింగ్ డ్రాయింగ్ కూడా కావాలి. మనకి బీమ్ ఫ్రేమింగ్ డ్రాయింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం స్ట్రక్చరల్ కన్సల్టెంట్ నుంచి మనం తీసుకుంటాం అనమాట. స్ట్రక్చరల్ డ్రాయింగ్ తీసుకొని మనము ఆర్కిటెక్చర్ ప్లాన్ మీద ఓవర్లాప్ చేసేసి దాని మీద మనం లైటింగ్ డిజైన్ అనేది చేస్తాం అనమాట. ఓకేనా, మనకి స్ట్రక్చర్ డ్రాయింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మనకి. ఓకే, దీంట్లో అన్నెసెసరీ థింగ్స్ మొత్తం మనం హైడ్ చేసుకుందాము. టెక్స్ట్ కానీ డైమెన్షన్స్ కానీ ఇలాంటి వాటిని హైడ్ చేసేసుకొని నెక్స్ట్ కలర్ కూడా చేంజ్ చేసుకుంటాము వీటికి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లూ కలర్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మనకి సంకెన్ స్లాబ్స్ అంటే స్లాబ్ అనేది కొంచెం డౌన్లో ఉంటుంది అనమాట ఈ ఏరియాలో. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఏం చేస్తామంటే బ్లాక్ చేసి పెడతాం అనమాట. బ్లాక్ చేయడం వల్ల ఏంటంటే మొత్తం ఒక సెట్ లాగా ఉంటుంది అనమాట, మీకు మూవ్ చేయడం కానీ ఇదంతా ఈజీగా ఉంటుంది. అందువల్ల దీన్ని బ్లాక్ చేస్తాను అనమాట. బ్లాక్ చేసి ఒక రెఫరెన్స్ పాయింట్ తీసుకుంటున్నా. ఓకేనా, తీసుకొని దీన్ని కాపీ చేసుకొని నేను ఆర్కిటెక్చర్ ప్లాన్ మీద పేస్ట్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, దీన్ని అలైన్ చేస్తున్నా ప్రాపర్ ఆర్కిటెక్చర్ ప్లాన్. ఇక్కడ చూడండి అవి సెట్ అవ్వాలి. ఇప్పుడు నేను మూవ్ చేసిన సెట్ అయిపోయింది. ఓకేనా, ఈ విధంగా బీమ్ ఫ్రేమింగ్ డ్రాయింగ్ అనేది సెట్ చేస్తాం. ఇప్పుడు లైట్ ఫిక్సర్ని ఎలా ప్లేస్ చేయాలో చూద్దాం. ఇది వచ్చేసి బీమ్ ఫ్రేమింగ్. ఓకేనా, ఈ మిడిల్లో మనం లైట్ ఫిక్సర్ అనేది ప్లేస్ చేయాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా సెంటర్ పాయింట్ ఉంది కదా, ఆ సెంటర్ పాయింట్లో మనం లైట్ ఫిక్సర్ అనేది ప్లేస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఫ్రేమ్ చూడండి, ఇక్కడ కూడా మనం మిడిల్ పాయింట్ చేసి ఆ మిడిల్ పాయింట్లో మనం లైట్ ఫిక్సర్ అనేది ప్లేస్ చేయాలి. ఓకేనా, ఎగ్జాంపుల్ ఇంకోటి చూడండి, ఇక్కడ కూడా సెంటర్ పాయింట్ ఎక్కడ ఉందో చూసేసి అక్కడ లైట్ ఫిక్సర్ అనేది ప్లేస్ చేయాలన్నమాట ఈ విధంగా. ఓకేనా, ఈ ప్లాన్స్ చూడండి, స్టిల్ట్ ఫ్లోర్ ప్లస్ టిపికల్ ఫ్లోర్. ఈ లిఫ్ట్ బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి వెంటిలేషన్ కట్అవుట్ అనమాట. టిపికల్ ఫ్లోర్లో చూడండి సేమ్ మనకి ఆ ఫ్లాట్స్కి వెంటిలేషన్ కోసం ఈ కట్అవుట్స్ వదిలారనమాట. ఓకేనా, ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ కూడా మనకి వెంటిలేషన్ కట్అవుట్ అనమాట. ఇక్కడ ఫ్లాట్స్ కోసం మనకు వెంటిలేషన్ కట్అవుట్స్ అని ఇచ్చున్నారన్నమాట ఈ రెండు. ఓకేనా, ఇక్కడ మన కాన్డ్యూట్స్ కానీ లైట్ ఫిక్సర్స్ కానీ ఇవేం ప్లే చేయలేదు, ఎందుకంటే ఇక్కడ స్లాబ్ లేదు కాబట్టి మనం ఇక్కడ ఏం రన్ చేయకూడదు అనమాట. ఓకేనా, రిమైనింగ్ ఏరియా మొత్తం స్లాబ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం లైట్ ఫిక్సర్స్ అన్ని ప్లేస్ చేయాలన్నమాట. ఓకేనా, మన ఎలక్ట్రికల్ రూమ్లో సర్వెంట్ రూమ్ ప్లస్ టాయిలెట్స్లో మనం వచ్చేసి వాల్ మౌంటెడ్ లైట్స్ అని యూజ్ చేస్తాం మనము. ఓకేనా, ఇప్పుడు సర్వెంట్ రూమ్లో లైట్ ఫిక్స్ అన్ని ప్లేస్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా, రెండు సేమ్ ఉంది కదా, సీలింగ్ లైట్ టైపే ఉంది ఇది కూడా. ఓకేనా, దీన్ని వచ్చేసి మనం వాల్ మౌంటెడ్ లైట్ వేరే ఫిక్సర్ని మనము ప్లేస్ చేద్దాం. ఓకేనా, దాన్ని డిలీట్ చేసి ఈ లైట్ ఫిక్సర్ అనేది ప్లేస్ చేస్తున్నాను. ఇది వాల్ మౌంటెడ్ లైట్ టైప్ అనమాట. ఓకేనా,
నెక్స్ట్ ఎలక్ట్రికల్ రూమ్ లైట్లో కూడా లైట్ని ప్లేస్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి టాయిలెట్లో ఇంకొక లైట్, వాల్ మౌంటెడ్ లైట్, రౌండ్ లైట్స్ ఉంటాయి కదా ఎల్ఈడి లైట్స్, అవి ప్లేస్ చేస్తున్నా. ఓకేనా, అలాంటి టాయిలెట్లో ప్లస్ సర్వెంట్ రూమ్లో కూడా ప్లేస్ చేస్తాను. ఓకేనా, ఇలా ప్లే చేసిన కలర్ కూడా సేమ్ ఒకటే ఉంది. లైట్స్ అనే ఈ కలర్ చేంజ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు డిఫరెంట్ కలర్ ఉంది. వాల్ మౌంటెడ్ లైట్కి నెక్స్ట్ సీలింగ్ లైట్కి డిఫరెన్స్ అనేది ఉంది. ఓకే, ఈ విధంగా మన లైట్ ఫిక్సర్స్ అనేది ప్లే చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనము డైమెన్షన్స్ అనేవి ఇద్దాం లైట్ ఫిక్సర్స్కి. ఓకేనా, దానికి ఒక సపరేట్ లేయర్ అనేది ఒకటి క్రియేట్ చేసి డైమెన్షన్ అనేది ఇస్తున్నా. ఈ డైమెన్షన్ ఇప్పుడు టెక్స్ట్ ఇదంతా చిన్నదంటే మనము డైమెన్షన్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఆ డైమెన్షన్ సైజ్ అనేది చేంజ్ చేస్తాం మనము. ఓకేనా, ఇప్పుడు చూడండి చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు మనం 11 ఇంచెస్ టు 9 ఇంచెస్ ఇలా ఉన్నాయి కదా, మనం రౌండ్ ఫిగర్ చేయాలంటే రౌండ్ ఫిగర్ సేమ్ అప్డేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి లైన్ కలర్స్ కూడా చూడండి, బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉంది, రెడ్ కలర్ చేంజ్ చేస్తున్నా డైమెన్షన్ లైన్స్ కూడా. ఓకేనా, చేంజ్ అయిపోయినాయి. ఈ విధంగా అన్ని లైట్ ఫిక్సర్స్కి డైమెన్షన్ అనేది ఇచ్చేసి సరిపోతుంది. మనం కూడా బీమ్కి తీసుకొని ఇవ్వాలన్నమాట డైమెన్షన్. ఓకేనా, ఇక్కడ చూడండి ఇక్కడ బీమ్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ బీమ్కి, ఈ విధంగా బీమ్స్కి మనము లైట్ ఫిక్సర్ నుండి బీమ్కి మనం డైమెన్షన్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా, ఎందుకంటే స్లాబ్ మీద మనకు బీమ్సే మెయిన్గా కనిపించేది, అవే రెఫరెన్స్గా మనకి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, ఈ విధంగా అన్ని లైట్ ఫిక్సర్స్కి మనము డైమెన్షన్ ఇస్తాము. ఈ విధంగా స్టిల్ట్ ఫ్లోర్కి మనం లైట్ ఫిక్సర్స్ని ప్లస్ డైమెన్షన్స్ని మనం ఈ విధంగా ఇస్తాం మనము. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు సర్క్యూటింగ్ ప్లస్ కాండ్యూటింగ్ ఎలా చేయాలో నేర్పిస్తాను. కాండ్యూటింగ్ అంటే పైప్ రన్నింగ్, పీవీసీ పైప్స్ స్లాబ్స్లో రన్ చేస్తాం కదా, అవి ఎలా రన్ చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.